వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పెద్ద ఎత్తున మీమ్స్ ప్రచారంలో ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఏదైతే మోనోపలి ఇండిగో సంక్షోభంతో విమానయాన రంగంలో మోనోపలి ఉంది. ఈ మోనోపలి కారణంగానే ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ప్రయాణికుల నుంచి దోపిడీకి, లూటీకి పాల్పడ్డాయని చెప్పి ఏదైతే ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో మరికొన్ని విమానయాన సంస్థలు రావాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచైతే ఒక వాదన బలపడిందో, ఈ క్రమంలో పెద్ద ఎత్తున మీమ్స్ కూడా ట్రోల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా జియో ఎయిర్లైన్స్ అసలు ఉనికిలోనే లేదు. ఏకంగా జియో ఎయిర్లైన్స్ ఏర్పడింది. జియో ఎయిర్లైన్స్ కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తుందంటూ పెద్ద ఎత్తున మీమ్స్ మాత్రం చాలా ప్రచారంలో ఉన్నాయి. ట్రోల్స్ అవుతున్నాయి. రిలయన్స్ ఈ మీమ్స్ చూస్తుంటే నిజంగానే రిలయన్స్ సంస్థ జియో ఎయిర్లైన్స్ అంటూ ఒకటి కొత్తగా స్టార్ట్ చేసిందా? జియో ఎయిర్లైన్స్ అంటూ కొత్తగా స్టార్ట్ చేయడమే కాకుండా ఆఫర్లు ప్రకటించిందా? గతంలో జియో సిమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏడాది పాటు ఉచితంగా అందించింది అందరికీ. సో, అదే విధంగా ఈసారి కూడా జియో ఎయిర్లైన్స్ కొత్తగా ప్రారంభించడమే కాకుండా ఏడాది పాటు ఫ్రీ ఎయిర్ టికెట్ అనేది ఆఫర్ చేస్తుందా అనేది ఒక పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మీమ్స్ మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎయిర్ బిజినెస్‌లోకి జియో ఇండియా. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎయిర్లైన్స్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో జియో ఎయిర్లైన్స్ వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఏఐ ఆధారంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి మీమ్స్ రూపంలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్నాయి. అప్పుడు ఇక కొంతమంది అయితే జియో ఎయిర్లైన్స్ త్వరలో కమిషన్ అవుతోంది, ఇక ఇండిగో గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదంటూ కొంతమంది ఎక్స్ సాక్షిగా పోస్ట్ పెడుతున్నారు. మరికొంతమంది అయితే ముఖేష్ అంబానీకి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు జియో ఎయిర్లైన్స్‌ని స్థాపించడానికి. గతంలో జియో సిమ్ ఎలాగైతే స్థాపించి ఏడాది పాటు ఉచితంగా అందించారో, అదేవిధంగా జియో ఎయిర్లైన్స్‌ని స్థాపించి ఏడాది పాటు ఫ్రీ ఎయిర్ టికెట్ అనేది ఇవ్వాలని చెప్పి కొంతమంది ఎక్స్ సాక్షిగా పోస్ట్ చేస్తున్న పరిస్థితి. మరికొంతమంది అయితే మీకు ఫేవరెట్ బెస్ట్ ఎయిర్లైన్స్ ఏది అని చెప్పి క్వెషన్స్ అందించే క్రమంలో ఆన్సర్‌గా జియో ఎయిర్లైన్స్ నా ఫేవరెట్ అని చెప్పి మరికొంతమంది సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలా రకరకాల మీమ్స్ అయితే పెద్ద ఎత్తున ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో, ముఖ్యంగా ఎక్స్ మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి. సో, ఇండిగో సంక్షోభం పరిస్థితి ఎలా ఉందో గానీ ఉనికిలో లేని, ఆలోచనలోనే లేని, ప్రతిపాదన దశలో కూడా లేని జియో ఎయిర్లైన్స్ మాత్రం ఏఐ సహాయంతో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం.